యెహోషాపాతు మీదకి 4 వైపుల నుండి శ్రమలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చాం. సమస్యలు వచ్చినప్పుడు దేనికి ప్రాధాన్యతనిస్తాం? మనం కొంతమంది బాధపడడానికి ప్రాధాన్యతనిస్తాం, కొంతమంది ఏడవడానికి ప్రాధాన్యతనిస్తాం, కొంతమంది మనుషులకు చెప్పడానికి ప్రాధాన్యతనిస్తాం, కొంతమంది డబ్బు సమకూర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తాం, కొంతమంది నాది తప్పు లేదు అని నిరూపించుకోవడానికి ఏం ప్రయత్నిస్తే బాగుంటుందో ప్రాధాన్యతనిస్తాం. ఈయనైతే ఆయన దగ్గర ఉన్న మంత్రులను సైన్యమునే పిలిచి వారితో మాట్లాడడానికి ప్రాధాన్యతనివ్వాల. దేవుని మందిరానికి దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చాడు. నేను ఎట్లాగన్నా ఉండని, నా మీదకి ఎలాంటిదన్నా రాని, నేను మొదట ఆయన దగ్గరికి వెళ్ళాలి. నాకు ఎన్ని ఆటంకాలు ఉన్నని, ఎన్ని అవరోధాలు రాని, నా జీవితంలో వీటి మధ్యలో నా దేవునికి ప్రాధాన్యత ఉందా లేదా, ఇది ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాల్సింది. యెహోషాపాతుకి యుద్ధం వచ్చి వెంటనే సైన్యాన్ని పిలిచి బాబు యుద్ధానికి వెళ్ళాలని వెళ్ళిపోవచ్చు. ఆయన అడిగే వాళ్ళు ఎవరు లేరు. మరి ఎందుకని అది పక్కన పెట్టేసి దేవుని మందిరానికి ప్రాధాన్యతనిచ్చి ఆయన యుద్ధానికి ఎందుకు వెళ్ళలేదు? ఆయన రోషం కలిగి ఆయన కూడా కత్తి పట్టుకుని గుర్రమెక్కి తనతో ఉన్న సైన్యాన్ని తీసుకుని వెళితే కాదనేది ఎవరు? అది న్యాయమే కదా. యుద్ధానికి వచ్చారు, యుద్ధానికి వెళ్ళాను, యుద్ధానికే ప్రాధాన్యతనిచ్చాను అనుకోవచ్చు కదా. ఆయన అలా అనలా. కానీ ఆయన దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చాడు. నేను వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కనిపించాలి, నాకేముందనేది తర్వాత సంగతి, నా మీదకి ఎంతమంది వచ్చారనేది తర్వాత సంగతి, నేను దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు అని దేవుడు అడిగితే నేనేం చెప్పాలి? యుద్ధానికి ఇచ్చాను అనుకో, యుద్ధానికి ఎవడమన్నాడు? నాకు గద ఇవ్వాల్సింది నువ్వు, నా సన్నిధి గద రావాల్సింది. మధ్యలో వస్తాయి పనులు, వస్తాయి యుద్ధాలు, వస్తాయి సంతోషం వస్తుంది, శత్రువులు వస్తారు, మిత్రులు వస్తారు, అందరూ వస్తారు. కానీ వాటి మధ్యలో నీ ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నావు? ఎలిజబెత్ రాణి ఆమె గుర్రబండి మీద వెళ్తా ఒక దైవజనుని పిలిచి నేను మాట్లాడాలి రమ్మని. ఆయన అన్నాడు, నేను నా దేవునితో మాట్లాడుతున్నాను, రావడం కుదరదని చెప్పన్నాడు. ఆయన దేనికి ప్రాధాన్యతనిచ్చాడంటే ఒక దేశ రాణి కంటే దేవునికి ప్రాధాన్యతనిచ్చాడు. దేవునికి ప్రాధాన్యత మొట్టమొదటిగా ఇవ్వకపోతే దాని ఫలితాన్ని మనం పొందుకోలేం. మనం ఎంత భక్తి చేసినా, ఎంత భక్తి పరులు అని చెప్పుకున్నా, దేవుని సన్నిధికి ప్రాధాన్యత లేకపోతే మనము వేరే దానికి ఇస్తే దాని ఫలితాన్ని మనం పొందుకుంటాం. రెండవ మాట, దేనికి ప్రాధాన్యతనిస్తున్నావంటే ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చాడు. 3వ వచనంలో అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని అన్నాడు. దేవుణ్ణి అడగడానికి, దేవునికి చెప్పడానికి ప్రాధాన్యతనిచ్చాడు. ఎవరిని సలహా తీసుకోవడానికి, ఎవరికి చెప్పడానికి, ఎవరి దగ్గర మాట్లాడడానికి ఆయన జీవితంలో చోటు లేదు. నేను దేవుడితోనే మాట్లాడాలి. ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు వచ్చారు, వాళ్ళని ఏం చేయమంటావు, నేనేం చేయాలి అనే విషయము దేవుని దగ్గర విచారణ చేయడానికి ప్రాధాన్యతను ఇచ్చాడు. దేవుణ్ణి నమ్మితే ఏమొస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నీ నమ్మకము దేవుని కంటే శ్రమల మీద ఉన్నప్పుడు దాని ఫలితము భయమే. దేవుని మీద ఉంటే భయం ఉండదు. 12 మంది వేగి చూడడానికి వెళ్ళారు, 10 మంది మనస్సు దేవుని మీద లేదు, అందుకే వాళ్ళకు భయం వేసిందేమో, మనం గెలవలేము, వాళ్ళు బలవంతులు, మనం వెళ్ళలేము, వాళ్ళు చంపేస్తారు అన్నారు. వీళ్ళిద్దరు మనస్సు దేవుని మీద ఉంది కనుక వాళ్ళకు ధైర్యం వచ్చి. ఎప్పుడైనా కానీ మన మనస్సులో పిరికితనము లేకపోతే భయము పుట్టింది అంటే దేవుని మీద నుండి నిదానంగా అది సాతాను మీదకి వెళ్ళిపోతుందని అర్థం. పరిస్థితి ఏదన్నా కానివ్వండి, అది మనం చనిపోయేదైనా కానివ్వండి, మన పరువు పోయేదన్నా కానివ్వండి, కష్టము నష్టమైనా కానివ్వండి, నీ మనసు దేవుని మీద ఉన్నంత వరకు ధైర్యంగానే ఉంటావు. ఆ మనసు దేవుని మీద నుండి సమస్య మీదకి వెళ్ళిందంటే సాతానికి నువ్వు ప్రాధాన్యతనిచ్చిన వాళ్ళు అవుతావు. అప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే పిరికితనం వస్తుంది, బలహీనత వస్తుంది, భయం వస్తుంది. యెహోషాపాతుకు వచ్చిన భయం అలాంటిది కాదు. అమ్మో, ఈ పరిస్థితుల్లో దేవుని మర్చిపోతానేమో, దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా సైన్యాన్ని పిలుచుకుని యుద్ధానికి వెళ్ళిపోతానేమో, లేకపోతే డబ్బులు ఇచ్చి వేరే సైన్యాన్ని కొనుగోలు చేసుకుంటానేమో. రాజులు అలాగే చేసేవాడు. సైన్యం తగ్గినప్పుడు, భయం వేసినప్పుడు తన దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చి వేరే సైన్యాన్ని పిలుచుకుని మాతో పాటు యుద్ధానికి రండి అని తీసుకువెళ్ళేవాడు. ఆయనకు వచ్చిన భయము సాతానికి సంబంధించింది కాదు. నేనెక్కడ దేవుని సన్నిధి నుండి దూరం అవుతానో, దేవుని యొక్క విచారణ చేయకుండా వెళ్ళిపోతానో, దేవుని సన్నిధిలో కనబడకుండా వెళ్ళిపోతానో అని తన మనస్సు నిలుపుకుంటా. అంటే వేరే దాని మీదకి వెళ్ళకోకుండా, వేరే పరిస్థితులకు ప్రాధాన్యతనివ్వకుండా దేవుని సన్నిధికి ఇవ్వడం కోసం తన మనస్సును నిలుపుకున్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రాలకి కళ్ళ గంత కడతారు, అంటే ఇట్లా పెడతారు, ఎదురే చూడదు, పక్కకు చూడదు. తోలేవాడు ఇటుతో తతే వెళ్ళేది. అదే గంతలు ఇది లేదనుకోండి, దిక్కులు కనపడితే
అటువైపున ఎక్కువ గుర్రాలు కనపడితే పారిపోద్ది. అందుకని దానికి ఇట్లా కడతారు. ఇట్లా కట్టినప్పుడు ఎదురే కనపడింది, ఇక పక్కకి ఏం కనపడదు. అది నిలుపుకొనుట. మన మనసుకు కూడా గంతలు కట్టినట్టుగా దేవుని వైపు తప్ప వేరే వైపు చూడకోకుండా ఉన్నప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందుకుంటాం. రెండవది, దేవునితో మాట్లాడడానికి ప్రాధాన్యతనివ్వాలి. ఎన్ని కష్టాలన్నా ఉండలేవండి, ఆయనతో మాట్లాడి వచ్చిన తర్వాత నేను నీతో మాట్లాడతా. ఆయనతో మాట్లాడితే ఆయన నాకు ఒక సమాధానం ఇస్తాడు, ఆయన నాకు ఒక పరిష్కారం ఇస్తాడు. కాబట్టి ప్రాధాన్యత దేవునితో చెప్పుకోవడానికే ప్రాధాన్యతనివ్వాలి. మూడవ ప్రాధాన్యత 11-12 వచనాల్లో, మేము స్వతంత్రించుకున్న వలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మలను తోలివేయుటకై వాయులు బయలుదేరి మాకెట్టి ప్రత్యుపకారం చేస్తున్నారు, దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు. మూడవది, దేవుని దగ్గర తగ్గించుకోవడానికి ప్రాధాన్యతనిచ్చాడు. అతడు ఎంత గొప్పవాడైనా కానీ, కులం ఎంత గొప్పదన్నా కానీ, ధనం ఎంత గొప్పదన్నా కానీ, దేవుని దగ్గర ఆ వ్యక్తి నాకు దిక్కు లేదు అంటున్నాడంటే రాజు ఆయన ఎంత విధేయత చూపిస్తున్నాడు. తగ్గింపుకు ప్రాధాన్యతనివ్వాలి, అప్పుడే దాని ప్రతిఫలం పొందుకుంటాం. యెహోషాపాతు గర్వమును విడిచి కిందకి దిగడానికి ప్రాధాన్యతనిచ్చాడు. నాకు ఉంటుంది, మనందరికీ ఉంటుంది. మనుషులుగా పుట్టాం కనుక ఎక్కడో ఒక దగ్గర గర్వం ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర నాకేంటి అనేది ఉంటుంది. అది ఉన్నంత వరకు దాని ఫలితాన్ని పొందుకోలేము. ఇక్కడ యెహోషాపాతు దేవుని దగ్గరకు వచ్చి, నేను దుమ్మును, నాకు శక్తి లేదు, నాకు దిక్కు లేదు, నీవే అంటున్నాడంటే దేవుడు చూసి, రాజా ఎంత గొప్పవాడివి, ఇశ్రాయేలుకు రాజు అయ్యుండి ఇంత సైన్యం కలిగి ఉండి నా దగ్గరకు వచ్చి తలకాయ కింద పెట్టి నాకు దిక్కు లేదు అంటున్నావంటే దాని ఫలితం ఖచ్చితంగా నీకు ఇస్తా. మూడవ ప్రాధాన్యత, దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకోవడానికి, దేవుని ఎదుట మన గర్వాన్ని విడిచిపెట్టడానికి, ఒక మాటలో చెప్పాలంటే పశ్చాత్తాపడడానికి, దీనికే ప్రాధాన్యత. దేవుని సన్నిధి అంటే ఎక్కువ భాగం పశ్చాత్తాపడడానికే ప్రాధాన్యత. బైబిల్ గ్రంథంలో చూడండి, దీవించబడిన ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడిన వారు. దేవుడు దేన్ని కోరుకుంటున్నాడు? నన్ను నేను ఖాళీ చేసుకోవడానికి. నాలుగవది, దేవుని పరిశుద్ధతకు ప్రాధాన్యతనివ్వాలి. 21వ వచనములో, పరిశుద్ధాలంకరములు ధరించుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధతకు ప్రాధాన్యతనిచ్చాడు యెహోషాపాతు. అయ్యా, నువ్వు పరిశుద్ధుడు, మేము పరిశుద్ధులుగా ఉంటేనే మమ్మల్ని గెలిపిస్తావు, లేకపోతే గెలిపించవు. పరిశుద్ధులుగా ఉండే వారికి లోపల ఒక మాట, బయట ఒక మాట ఉండదు. ఎక్కడ ఒక మాట, బయట ఒక మాట ఉండదు. ఎక్కడైనా కానీ పరిశుద్ధులైన వారికి ఒకే మాట ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు కనుక యెహోషాపాతు దేవుని సన్నిధిలో పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పరిశుద్ధతకు ప్రాధాన్యతనిచ్చాడు. దేవా, నీకు నేను ప్రాధాన్యతనిచ్చా, నన్నేం చేస్తావు అన్నాడు. యుద్ధము చేయకుండా, భయపడకుండా, నీకు గెలుపునిస్తా, బంగారాన్ని ఇస్తా, పేరు ప్రఖ్యాతుల్ని ఇస్తా అన్నాడు. ఎందుకు? నువ్వు నాకు ప్రాధాన్యతనిచ్చావు, నా సన్నిధికి ప్రాధాన్యతనిచ్చావు, నా మాటలకు ఇచ్చావు, నా ఎదురు తగ్గించుకున్నావు, నా ప్రవర్తనని గౌరవించావు, ఎక్కడ తిట్టలా, తిరస్కరించరా, తక్కువగా మాట్లాడలా, వాళ్ళకు నువ్వు ప్రాధాన్యతనిచ్చావు, పరిశుద్ధతకి ఇచ్చావు, యుద్ధంలోకి వెళ్ళమంటే వెళ్ళావు భయపడకుండా. కాబట్టి దేవుడే ఆ 4 దేశాల నుండి వచ్చిన సైన్యాన్ని చంపేసి వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారు మూటలు ఉంది ఒలుచుకుని యెహోషాపాతు అతని సైన్యము భుజాల మీద పెట్టుకుని వెళ్ళారు. అప్పుడు భార్యలు, అక్కడ ఉన్న ఆడవాళ్ళు అడిగారు, ఇదంతా ఏంటి అని. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నా ప్రాధాన్యత యొక్క ఫలితం. నేను ఎవరికి ప్రాధాన్యతనిచ్చానో ఆయన నాకు ఇచ్చిన బహుమానం. అదే గనక నేను నాకు ప్రాధాన్యతనిస్తే, నా సైన్యానికి ప్రాధాన్యతనిస్తే నేను కూడా అక్కడ చచ్చిపోయేవాడిని. ప్రాధాన్యత దేనికి ఇస్తావో దానిని బట్టే నువ్వు దీవించబడతావు. దేవుని సన్నిధికి ఇస్తావా, నీ అవసరాలకు ఇస్తావా? దేవుని సన్నిధిలో ఏదైనా ప్రతిఫలం పొందుకోవాలంటే ప్రాధాన్యత, నువ్వు దేనికి ఇస్తే దాని ప్రాధాన్యత పొందుకుంటావు. మనం దేవునికి ప్రాధాన్యతను ఇవ్వకుండా ఏదో సాధించాలి, ఏదో పొందుకోవాలి అంటే అది మన అజ్ఞానమే, అది మన అమాయకత్వమే. అబ్రహాముని అడిగాడు దేవుడు, నీ కుమారుణ్ణి తీసుకొచ్చి మోరియా కొండ మీద బలి, ఇటువైపు కొడుకు, ఇటువైపు దేవుడు, ఎవరికి ప్రాధాన్యతనివ్వాలి? 99 సంవత్సరాల వయసులో పుట్టాడు, వాడిని చూస్తే ముద్దొస్తున్నాడు. వీడికిద్దామా ప్రాధాన్యత? అసలు ఇచ్చిన దేవుడు ఉన్నాడు. ఈయనకిద్దామా ప్రాధాన్యత? ఈడిపోతాడు. ఆ రెండిట్లో దేవునికి ప్రాధాన్యతనిచ్చాడు. కొడుకేమి కాలేదు, కొడుకు సురక్షితంగా ఉన్నాడు. కాబట్టి మనకి ఎన్ని పనులున్నా, పరిస్థితి ఎలాంటిదైనా, నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ప్రాధాన్యత అనే మాట మీదే మన దీవెన ఉంటుంది. దేనికి ప్రాధాన్యతనిస్తే దాని ఫలితాన్ని పొందుకుంటాం. మనకు ప్రాధాన్యతనిస్తే మన ఫలితము నాశనమే.
అది ఎదుగుదల ఉండదు, ఏమీ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. దేవుడు అంటాడు, నీకు ఇచ్చుకున్నావుగా ప్రాధాన్యత, ఫలితం పొందుకో. నా సన్నిధి అంటే లెక్కలేదుగా, నా సన్నిధికి రావుగా, లేకపోతే నా సన్నిధిలో మాట్లాడవుగా, లేకపోతే పరిశుద్ధత అంటే నచ్చదుగా, పశ్చాత్తాపడవుగా, తగ్గించుకోవుగా, ప్రవక్తలను నమ్ముకోవుగా, ఇప్పుడు అడుగుతావు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఆయన పిలిచినప్పుడు లోబడాలి, ఆయన సన్నిధికి ప్రాధాన్యతనివ్వాలి, ఆయనకి అవకాశం ఇవ్వాలి. అప్పుడు ఆయన మనం పిలిస్తే వస్తాడు, మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, మనం బాధపడితే బాధపడతాడు. ఆ పిల్లలు నాకు ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు, వాళ్ళకి బాగోలేదు, నేను వెళ్ళపోతే ఎట్లా? ప్రాధాన్యత, దాని ఫలితం దేవునికి ఇస్తే, దేవుని మందిరానికి ఇస్తే, పరిశుద్ధతకి ఇస్తే, ప్రార్థనకి ఇస్తే, పశ్చాత్తాపడడానికి ఇస్తే, విధేయతకి ఇస్తే, ప్రవక్తలకు ఇస్తే, దాని ఫలితము అత్యధికమైన ఆశీర్వాదం. అలా కాకుండా నీకు, నీ పరిస్థితులకు, నీ పనులకు, నీ మాటలకి, నీకు నచ్చిన వారికి ఇస్తే దాని ఫలితం కూడా ఉంటుంది. మానవ ఫలితము, శ్రమ, బాధ, కష్టము. 4 రోజులు బాగుంటామేమో, కానీ అది బాధాకరం. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన ప్రియమైన ప్రేమ గల తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రాధాన్యత యొక్క ఫలితము తప్పనిసరిగా ఎవరైనా పొందుకుంటారు, మేము అంతకన్నా ఎక్కువ పొందుకుంటాం. తండ్రి, మా పరిస్థితులు, మాకు శ్రమలు, నిందలు, అవమానాలు, యుద్ధాలు, రోగాలు, కరువు కాటకాలు ఎన్ని వచ్చినప్పటికీ మా ప్రాధాన్యత నీ మందిరం కాకపోతే, నీ సన్నిధి కాకపోతే, నీ సన్నిధిలో నీ కనబడేవారు కాకపోతే, ప్రభు, అది చాలా బాధాకరం అంటున్నావు. నీ సన్నిధిలో ప్రార్థించడానికి ప్రాధాన్యతనివ్వకపోతే, నీ సన్నిధిలో పశ్చాత్తాపడడానికి, విధేయత చూపించడానికి మమ్మల్ని మేము తగ్గించుకొని తుమ్ము ధూళిగా మీ ఎదుట కనబరుచుకోవడానికి ప్రాధాన్యతనివ్వకపోతే, ప్రవక్తలను నమ్ముకొని వారి మాట వినడానికి, వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత పంపబడిన వారు, దేవుని చేత మమ్మల్ని పరలోక రాజ్యానికి నడిపించేవారు అని వారికి ప్రాధాన్యతనివ్వకపోతే, పరిశుద్ధతకు ప్రాధాన్యతనివ్వకపోతే, శ్రమలలో, యుద్ధములో ప్రభువా మేము బాధపడినప్పుడు మీరు నవ్వుతారని వాక్యం చెప్పి, అయ్యా మా జీవితంలో ఎవరు ఏది ఏమైనా ప్రాధాన్యత నీకే అయ్యా. ఎందుకంటే నువ్వు ప్రేమించి ప్రాణం పెట్టావు, అమూల్యమైన రక్తధారలో మమ్మల్ని కడిగావు, ఆలనా పాలన చూస్తున్నావు. అనేక మంది చనిపోయి ఉండగా మమ్మల్ని సజీవులుగా ఉంచావు, కాపాడుతున్నావు. నేడు రేపు పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకుంటున్నావు. అయ్యా మా జీవితంలో నీకే ప్రాధాన్యత. మేమేమైపోయినా అబ్రహాం ఒకవైపు కుమారుడు, ఒకవైపు మీరు కన్న కొడుకుకి ప్రాధాన్యతనివ్వలేదయ్యా. అయ్యా కొడుకుని చంపడానికైనా ఇష్టపడ్డాడు కానీ దేవా మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడాలా. అయ్యా అలాంటి వ్యక్తులుగా నన్ను, మమ్మల్ని ఇక్కడ తలలు వచ్చిన ప్రతి ఒక్కరిని మీకే మా జీవితంలో ప్రాధాన్యతనిచ్చి, లోపల ఒకటి బయట ఒకటి కాక ప్రభా మేము లోపల బయట ఒకటే క్రీస్తును కలిగిన వారముగా, యథార్థతను కలిగిన వారముగా, పరిశుద్ధతను కలిగిన వారముగా, నమ్మకత్వం కలిగిన వారముగా, మీకు భయపడే వారముగా మమ్మల్ని సిద్ధపరచండి. వారికి ప్రతి అవసరాన్ని తీర్చండి, ఇబ్బందులు తీర్చండి. మీ మాటలు మేము మరొకసారి కొత్తగా ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని పట్టుకున్నారు. దర్శించి దీవించి వందనాలు చెల్లిస్తూ తండ్రి, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములోని ప్రార్థించి స్తుతులతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఎక్కడ చేరిన మనకు, సర్వలోకముల పరిశుద్ధులకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్.